లాకప్ ఎపిసోడ్ 22 ద న్యూ ఫోర్స్. ఇప్పుడు జైలర్ అనౌన్స్ చేస్తారు వైల్డ్ కార్డ్ని అపూర్వ అనేసి, రెబ్బల్ కిడ్ అని కూడా పిలుస్తారు అనేసి అనౌన్స్ చేస్తారు. ఇక అపూర్వ వస్తుంది. అపూర్వ మీద అలిగేషన్ చూపిస్తారు, కంటెంట్ క్రియేటర్ చాలు అని. అది బ్యాడ్ కాదు అలా చెప్తుంది అపూర్వ. ఇప్పుడు జైలర్ చెప్తారు అపూర్వ ఒక రెబల్ కిడ్, ఈ లాకప్లో న్యూ గ్యాంగ్ లీడర్. ఈ గ్యాంగ్లో శ్రేయ, రామ్ చౌదరి ఉన్నారు. ఇక అపూర్వ అంటుంది సారీ చెప్పు అంటుంది ఫన్నీగా. అపూర్వ, శ్రేయ, రామ్ సెక్యూర్ చూపిస్తారు, చౌదరి రిస్క్లోనే ఉంటుంది. ఇక అపూర్వ వెళ్ళి వాళ్ళ గ్యాంగ్తో కూర్చుంటుంది. ఇప్పుడు జైలర్ చెప్తారు, మీ అందరికీ తెలుసు కదా లాకప్లో రోల్ చేసే పవర్ ఒక్క గ్యాంగ్కి మాత్రమే ఉంటుంది. ఓన్లీ సెక్యూర్ గ్యాంగ్ దగ్గర ఉంటుంది పవర్ రూల్ చేయటానికి. ఇప్పుడు నా ట్విస్ట్ వస్తుంది అని ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ చెప్తుంది జైలర్. ఇక ఇప్పటి నుంచి అపూర్వ గ్యాంగ్ అని అనౌన్స్ చేస్తుంది. చౌదరి సేఫ్ అవుతుంది. ఇక చమోలా అంటుంది ఇప్పుడు చెప్పు అని. వరుణ్ చెప్తాడు నాకు ఫుడ్ పెట్టు అని. ఇక జైలర్ కోప్పడుతుంది చమోలా మీద. ఇక చమోలా సారీ చెప్తుంది. నెక్స్ట్ అపూర్వకి జైలర్ చెప్తుంది, ఈ వీక్ నువ్వు నీ గ్యాంగ్ సెక్యూర్ అవుతున్నారు అని చెప్తుంది. ఎలా ఉంది నా ట్విస్ట్ అని అడుగుతుంది. చౌదరి, శ్రేయ స్పైసీ ఐ లవ్ గేమ్ అంటారు. నెక్స్ట్ జైలర్ మాట్లాడుతూ ఇక పవర్ లేని వాళ్ళు అన్సెక్యూర్ అయిపోతారు అని జైలర్ చెప్తే ఇక శివాగ్ని వాళ్ళ గ్యాంగ్ అట్ రిస్క్ అవుతారు. ఇక తన దగ్గర ఉన్న యాక్సెస్ కార్డ్ అపూర్వకి ఇస్తుంది. వరుణ్ అంటాడు ఆకాంక్ష చౌదరి ఏం గేమ్ ఆడావని. చౌదరి అంటుంది నాకు తెలియదు, అసలు థాట్ కూడా లేదు అనేసి. ఇక జైలర్ అంటారు ప్యామ్ అప్సెట్గా ఉంది. మళ్ళీ చౌదరి రోస్ట్ చేస్తుంది వాళ్ళకి. తర్వాత జైలర్ అడుగుతారు చౌదరి డెసిషన్ ఏది అయినా నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా అని. అప్పుడు ఆకాంక్ష అంటుంది ఎస్ మ్యామ్ నేను హ్యాపీనే, మీ వల్లనే మ్యామ్ అని చెప్తుంది హ్యాపీగా. ఇక జైలర్ అంటారు నేను మీతో చెప్పా ఈ లాకప్లో మీరు పవర్ని చూస్ చేసుకోలేరు, పవర్ మిమ్మల్ని చూస్ చేసుకుంటుంది అని. ఈ వీక్ పవర్ చూస్ చేసుకుంది అపూర్వ గ్యాంగ్ని. ఇక స్క్రీన్లో సెక్యూర్ పర్సన్స్ అపూర్వ గ్యాంగ్ మాత్రమే ఉంటుంది, మిగతా గ్యాంగ్స్ అన్సెక్యూర్లో ఉంటారు. ఇక మీ న్యూ ఇన్మెట్ని జైలు చూపించండి, సెల్లోకి తీసుకుపోండి అని చెప్పి జైలర్ వెళ్ళిపోతారు. ఇక ఇన్మెట్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత అపూర్వ అంటుంది సూఫీతో ఫైట్ చెయ్యను, లెట్ బీ ఫ్రెండ్స్, పాస్ట్ గురించి వదిలేసి అనేసి అంటుంది. ఇక చౌదరి వాష్రూమ్లో శివాగ్నికి చెప్తుంది చమల గురించి, వాళ్ళు ఎందుకు నన్ను తీసేశారు కానీ ఇప్పుడు గుడ్లా బిహేవ్ చేస్తున్నారు అని. ఇక శ్రేయ కూడా వింటూ ఉంటుంది. మధ్యలో రామ్ వచ్చి ఆకాంక్షకి దగ్గరికి తీసుకొని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కొంచెం ఓవర్ అనిపించింది రామ్ అలా చేయడం. మళ్ళీ వెళ్ళి చౌదరి చమోలాతో అడుగుతుంది 3 మెంబర్స్లో లీస్ట్ డిజర్వింగ్ అని చెప్పి నన్ను ఎందుకు తీసావు అని. అప్పుడు చమోలా అంటుంది ప్యామ్ భయపడుతుంది అని. ఆకాంక్ష చౌదరి అంటుంది భయపడితే నాకేంటి, ప్యామ్ ఏమన్నా నా కజినా అని. అట్లీస్ట్ నువ్వు నన్ను అడిగావా, నాతో మాట్లాడావా అసలు, దాని మళ్ళీ కవర్ చేసుకుంటుంది. ఎందుకు మరి చమోలా ట్రై చేసిందనమాట అలా. ఇక నమ్మితే నమ్ము లేదా లేదు, నువ్వు ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేసావు అని అంటుంది చౌదరి. ఇక అపూర్వ అంటుంది శివాగ్నితో మీరు బ్యూటిఫుల్ అబ్బా, థ్యాంక్ యూ అని శివాగ్ని అంటుంది. నెక్స్ట్ మధ్యలో హర్షద్ వచ్చి అంటాడు ఐ లవ్ దిస్ కాన్వర్జేషన్ అని. సో స్వీట్ ఈ సీన్ అయితే. ఇక హర్షద్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అపూర్వ అంటుంది నీకు తను ఇష్టం లేదు అది నాకు తెలుసు, కానీ తను ఫుల్గా లవ్లో ఉన్నాడు నీతో అని హర్షద్ గురించి చెప్తుంది శివాగ్నితో. అప్పుడు శివాగ్ని అంటుంది ఏమైనా పిచ్చా, మేము ఇద్దరం 6 ఇయర్స్గా తెలుసు, సో లాస్ట్ 6 ఇయర్స్గా లవ్లో ఉన్నాడా తను అని అంటుంది అపూర్వ. ఇక అపూర్వ చెప్తుంది శివాగ్నికి శిల్ప, శ్రేయ నీ గురించి చెప్తారు, బయట కూడా వచ్చింది వాళ్ళు మాట్లాడినవి, అసలు వాళ్ళకి నువ్వంటే ఇష్టమే లేదు అని చెప్తుంది తనతో. నెక్స్ట్ శివాగ్ని అంటుంది నా లైఫ్లో కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్, దాంతో నా రిలేషన్షిప్ ఒకటి,
ఇంకా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ శివాగ్ని వెళ్ళి అర్షద్తో ఇది షేర్ చేసుకుంటుంది అనమాట, డిస్కస్ చేస్తుంది. మళ్ళీ అపూర్వ శ్రేయతో శిల్పతో వచ్చి మాట్లాడుతుంది ఫన్నీగానే. నెక్స్ట్ చమోలా ప్యామ్ డిస్కస్ చేస్తుంది, చూపిస్తారు. తర్వాత డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అని వస్తుంది స్క్రీన్లో. అప్పుడు శ్రేయ వచ్చి అపూర్వకి చెప్తుంది కొంతమంది టీ కాఫీ ఆర్డర్ పెడతాము అని. ఇక అపూర్వ రిస్క్ వాళ్ళకి కూడా ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. ఇంకా ఫుడ్ వస్తే అందరూ తింటూ ఉంటారు. వరుణ్ థ్యాంక్స్ చెప్తాడు. నెక్స్ట్ శిల్ప శ్రేయ ఆకాంక్ష వరుణ్ ఒకటే చోట కూర్చొని తింటారు. నెక్స్ట్ డిజిటల్లో మనీ కట్ అని మెసేజ్ వస్తుంది, 20K కట్ చేస్తారు. ఇక వరుణ్ అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం షేర్ చేసుకుంటుంది. ట్రెండింగ్ టాపిక్ అని స్క్రీన్లో వస్తుంది. ఇక ఇన్మేట్స్ అందరూ డిస్కస్ చేస్తారు. బెస్టీ బర్న్అవుట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ శ్రేయ సూఫీకి చెప్తుంది చెప్పు అని. ఫైట్ జరుగుతుంది. నెక్స్ట్ ప్యామ్ చమోలా స్టార్ట్ చేస్తారు. చౌదరి కామ్గా ఉండదు కదా. నెక్స్ట్ మంచిగా రోస్ట్ చేస్తుంది వాళ్ళిద్దరికి. నాకు అయితే నచ్చింది. ఇక ఫుడ్ ప్రిపరేషన్ కోసం థింగ్స్ వస్తాయి, కుక్ చేసుకుంటూ ఉంటారనమాట అన్సెక్యూర్ వాళ్ళు. కానీ అపూర్వ ఫుడ్ కూడా ఆర్డర్ పెడుతుంది కొంతమందికి. నెక్స్ట్ సెల్స్ గురించి డిస్కషన్ అవుతుంది. అప్పుడు 4 సెల్స్కి పే చేస్తారు. శివాగ్ని హర్షత్ ఒక సెల్ అడుగుతారు. నెక్స్ట్ శిల్ప అంటుంది నేను సెల్ సాక్రిఫైస్ చేయను ఈ లవ్ బర్డ్స్ కోసం అని, నాకు సెల్ ఇవ్వాల్సిందే అని. పిచ్చి కామెడీ అనిపిస్తుంది ఆ డిస్కషన్ అయితే. ఇక సూఫీ ఆకాంక్ష మాట్లాడుతూ ఉంటారు. సూఫీ తన పాస్ట్ అపూర్వ గురించి చెప్తూ ఉంటాడు ఆకాంక్ష చౌదరితో. ఎమోషనల్ అవుతాడు. సపోర్ట్గా ఉంటుంది చౌదరి. ఇక శ్రేయ వచ్చి శిల్పాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి. నెక్స్ట్ అర్షద్ వచ్చి జిమ్ మ్యాట్ అడుగుతాడు కావాలి అని. ఇప్పుడు యోగా అవసరమా అనిపిస్తుంది. నైట్ మళ్ళీ ఫైట్ అవసరమా, ఎందుకు అంత యాక్షను, ఏమో మరి. ఈవెన్ శివాగ్ని కూడా చాలా ఫైర్ అవుతుంది లవ్ బర్డ్ అని చెప్పినందుకు. ఫైట్ చేస్తారు శిల్పతో. మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. ఇక శివాగ్నిని హర్షత్ని కామ్ చేస్తారు రామ్ రిమైనింగ్ ఇన్మేట్స్. శిల్ప కామ్గా ఉండదుగా, కెమెరాకి చెప్తుంది వాళ్ళ గురించి. ఇక అపూర్వ వచ్చి శిల్పాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ శివాగ్ని అడిగితే ఆకాంక్ష కామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక అపూర్వ కెమెరాతో మాట్లాడుతూ రామ్ గురించి చెప్పి ఫన్ చేస్తుంది. అర్షద్లో కబీర్ సింగ్ కనిపించాడు ఈరోజు అని అక్కడ కూడా ఫన్ చేస్తుంది. అపూర్వ ప్యామ్ శ్రేయ మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఒక వీడియో కూడా వేయలేదు నా లైఫ్లో, ఓన్లీ వీళ్ళది తప్ప, యోగేష్ ఆకాంక్ష అండ్ రూరు అని అంటుందన్నమాట. అప్పుడు శ్రేయ అంటుంది ఏం ఆ పిల్లని కలిసేసి వచ్చావా రూరుని అనేసి. అంటే అపూర్వ అంటుంది అంటుంది యోగేష్ ఉంటే బాగుండు అనేసి అంటుంది అపూర్వ. ఇంకా శ్రేయ అంటుంది ఏమీ నచ్చినాడా అని అంటుంది. ఈ అక్క అంటుంది అపూర్వ మరి ఎందుకు మీట్ అవ్వాలి అనుకుంటున్నావు అని శ్రేయ అడిగితే ఊరికే అయినా యోగేష్ స్వీట్ కదా, బాగా స్టాండ్ తీసుకుంటాడు ఆకాంక్షకి, మరి మాధురికి ఎవరు స్టాండ్ తీసుకోలేదు, తను చేసింది. నెక్స్ట్ శ్రేయ వల్ల గురించి బ్యాడ్గా మాట్లాడితే అపూర్వ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు, చాలా సపోర్ట్ చేసినట్టు. ఇక అపూర్వ బయటికి వచ్చి కెమెరాతో మాట్లాడుతుంది నెక్స్ట్ శ్రేయ గురించి, అలా మాట్లాడుతుంది అనమాట బ్యాడ్గా. నెక్స్ట్ బజర్ వస్తుంది, అందరూ లేస్తారు. ఇక అపూర్వ ప్యామ్తో శ్రేయ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ చమోలా ఫుడ్ని మాడగొడుతుంది. ఇక అలానే తింటారు వాళ్ళు. ఇక శిల్ప తినలేక బయట ఉండిపోతుంది. ఇక ప్యామ్ 30 minutes నుంచి స్నానం చేస్తూనే ఉంటుంది. టూ మచ్ ఓవర్ యాక్షన్, దీనికి ఫైట్ చేస్తారు. ప్యామ్ మళ్ళీ శిల్ప కామ్గా ఉండదు, అరుస్తుంది సపోర్ట్ గురించి. అపూర్వ క్రేజీ గైస్ అసలు. నెక్స్ట్ శ్రేయ శిల్ప వెళ్ళి ఆకాంక్షతో మాట్లాడతారు అపూర్వ గురించి, ఏం తెలియట్లేదు తనకి అని. లాస్ట్కి వాష్రూమ్ యాక్సెస్ శ్రేయ తీసుకుంటుంది. మళ్ళీ చమోలా వచ్చి హర్షత్తో మాట్లాడుతుంది శివాగ్ని లవ్ గురించి, అలా డిస్కస్ చేస్తారు. ఇక శివాగ్ని వచ్చి హర్షత్తో షేర్ చేసుకుంటుంది రామ్ సార్ మనతో వచ్చి ఫుడ్ లేకున్నా పర్లేదు కానీ బెడ్ పక్క కావాలి అన్నట్లు అన్నారు, కానీ ఇప్పుడు అపూర్వతో మేనేజ్ చేసుకుంటా అని అంటున్నారు, డబల్ స్టాండర్డ్స్ అసలు అని అంటుందన్నమాట. ఇక అపూర్వ అంటుంది ధీరజ్తో రామ్ గురించి మ్యాన్పులేట్ చేస్తారు అనేసి. మళ్ళీ ధీరజ్ని రామ్ అడుగుతాడు అనమాట ఏమైంది అనేసి.
అప్పుడు అపూర్వ చెప్పిందంతా అదే చెప్తాడు. నెక్స్ట్ అపూర్వ వెళ్ళి హర్షద్ శివాగ్నిని ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి అడుగుతుంది రామ్ గురించి మాట్లాడుతుంది. సెల్ఫ్ ఆడుతున్నాడు కదా, డబల్ గేమ్ ఆడతాడు, వెంటనే చేంజ్ చేస్తూ ఉంటాడు అనేసి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఫర్హాద్ జైలర్ అనౌన్స్ చేస్తారు అరేనాలోకి రండి అని. ఇక చమోలా ప్యామ్ ఇద్దరు వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకొని బాగా ఆడాలి అని ఇక అందరూ గేమ్ కోసం వెళ్తారు. ఇక జైలర్ మాట్లాడుతూ అందరూ ఇన్మేట్స్తో అపూర్వ గ్యాంగ్ గురించి మాట్లాడుతుంది. తర్వాత ఫన్నీగా మాట్లాడుతుంది. నెక్స్ట్ గేమ్ గురించి చెప్తారు. ఫస్ట్ అపూర్వని సెలెక్ట్ చెయ్యి అంటారు. చమోలా అంటే సూఫీని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్యామ్ని సెలెక్ట్ చేస్తే ధీరజ్ని సెలెక్ట్ చేస్తుంది ప్యామ్. నెక్స్ట్ శివాగ్ని అంటే హర్షద్ని సెలెక్ట్ చేస్తుంది. ఇక జైలర్ అంటారు ఇప్పుడు వరుణ్ డైరెక్ట్గా శిల్పతో అడ్రస్కి వెళ్తున్నావు అంటే వరుణ్ అంటాడు నేను గేమ్లో విన్ అవుతా అని ఎవరు పిక్ చేయలేదు అని అంటాడు. పాజిటివ్నెస్తో ఉన్నాడు పాపం, అప్రిషియేట్ చేస్తుంది జైలర్. ఇక రామ్ అంటాడు హర్షద్తో మంచిగా నిన్ను సెలెక్ట్ చేసింది శివాగ్ని అని. ఇక జైలర్ అంటారు ఎందుకు చేసావని. అప్పుడు శివాగ్ని అంటుంది ఛాన్స్ ఇద్దామని. తర్వాత హర్షద్ని అడుగుతుంది నీ ఓవర్ యాక్షన్ ఆపితే మాట్లాడతా అని. ఈ సీన్ అయితే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇప్పుడు టాస్క్ గురించి చెప్తుంది జైలర్. 2 కంటైనర్స్ ఉన్నాయి, అక్కడికి వాటర్ తీసుకొని వెళ్ళాలి. గ్రీన్ లేజర్ బీమ్స్ పడినప్పుడు ఐలాండ్స్ మీదకి వెళ్ళాలి. లేజర్ బీమ్స్లో పడిపోతే వాళ్ళు లూజ్ అయిపోతారు. నెక్స్ట్ శివాగ్ని హర్షత్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారనమాట గేమ్ గురించి. వాళ్ళని చూసి శ్రేయ అపూర్వ వాళ్ళ గురించి ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆకాంక్ష ఎక్స్ప్రెషన్ నన్ను ఎందుకు ఇక్కడ పడేశారు అనేసి ఫన్నీగా. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చమోలా సూఫీని ఆడనిస్తారు. ఇక సూఫీ లేజర్స్లో కనిపించేస్తాడు. ఇక చమోలా సేఫ్ అయిపోతుంది. సూఫీ అట్ రిస్క్లోనే ఉంటాడు. నెక్స్ట్ ధీరజ్ ప్యామ్ మంచిగా ఆడుతూ ఉంటారు అనమాట ఇద్దరు. లాస్ట్కి అయితే ఇద్దరు లేజర్స్లో ఉంటారు కానీ వాటర్ చెక్ చేస్తారు. అప్పుడు ధీరజ్ ఎక్కువ వేసింటాడు, సో ధీరజ్ విన్ అవుతాడు. నెక్స్ట్ ప్యామ్ అట్ రిస్క్లోనే ఉంటుంది. ఇక ప్యామ్ రామ్ని అంటుందన్నమాట ఎందుకు మాట్లాడుతూనే ఉన్నారు బగ్ అనేసి. నెక్స్ట్ చమోలా ఓవర్ యాక్షన్ అబ్బా. నెక్స్ట్ శివాగ్ని హర్షద్ ఆడుతారు. బట్ ఫస్ట్లోనే వాటర్ కింద పడేస్తాడు హర్షద్. చూడాలి ఎవరు విన్ అవుతారో. మోస్ట్లీ శివాగ్నినే విన్ అవుతుందని నేను అనుకుంటున్నా, చూడాలి.